ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం కవిత అరెస్టుతో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. పార్టీలోకి వచ్చే వారి కోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచి ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి. గత నెల రోజులుగా చిన్న చితక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా గత 2 రోజులుగా కీలక నేతలు హస్తం గూటికి అయితే చేరారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైనప్పటి నుంచి పలువురు శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. వెళ్లిన తొలి బ్యాచ్ ఎమ్మెల్యేలో మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, కె మాణికరావు కూడా ఉన్నారు. అయితే వారంతా ఈ భేటీని కేవలం మర్యాదపూర్వకంగా భేటీగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం మర్యాదపూర్వకం అని చెప్పడం కామన్ గా అయిపోయింది. అయితే రేవంత్ రెడ్డి కలిసిన బీఆర్ఎస్ చెందిన పలువురు ఎమ్మెల్యేలు భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఒకరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడం చాలా సాధారణమని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో కలిసి వేదిక పంచుకున్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన అల్లుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా కలిసారు. వ్యాపార ప్రయోజనాల కోసమని చెప్పారు. అంతకుముందు ఆయన అల్లుడు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చెందిన కాలేజీలో కొన్ని భవనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో సీఎం గతంలో బీఆర్ఎస్ ఉన్న కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. వెళ్ళేవారు వెళ్తారు, ఉండేవారు ఉంటారు. మొత్తానికి ఎవరైతే వెళ్తారో దానం నాగేందర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యే పైన అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ కి అయితే దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటూ ఒక కాపీని కూడా ఇచ్చారనమాట. సో ఈ రకంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరిని వదిలిపెట్టం, వెళ్లే వారికి సంబంధించి అంటూ ఈ రకంగా మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ నేతలతో పాడి కౌశిక్ రెడ్డితో కూడా కీలక వ్యాఖ్యలు చేయించారు. మొత్తానికి మీరు కొట్టారు, మేము పడ్డాం, మేము కొట్టినప్పుడు మీరు ఉండరు, రేవంత్ రెడ్డికే మాస్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణలో ఇప్పటికు కవిత అరెస్టు సంబంధించి గతంలో అరెస్టు ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్టు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆశ్చర్యగా తీసుకొని మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయబోతుంది. ఇక కవిత అరెస్టుతో అక్రమం అంటూ సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తంగా మారుతుంది. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ అనగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు. అంటే దారులు వెతుక్కునే పనిలో మొత్తానికి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి.